మామూలుగా ఒక వ్యక్తి ఒక అతిపెద్ద నేరము చేశాడు, ఒక హత్య చేశాడు అనుకోండి. కోర్టులో అతనికి జీవిత కారాగార శిక్ష అని చెప్పారు. అంటే తీర్పు ఏంటి? లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ కోర్టులో ఉండే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, ముఖ్యంగా విక్టిమ్స్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఎక్కడ లేని అంటే కోర్టుకి ధన్యవాదాలు, జడ్జి గారు మీరు సరైన తీర్పుని ఇచ్చారు, వీడు జీవితాంతం అంటే మరణించేంత వరకు కూడా వీడు జైలు శిక్ష అనుభవించాలి, అంతటి దుర్మార్గుడు కఠినాత్ముడు ఇలా కదా మాట్లాడతారు, ఒక నరరూప రాక్షసుడు అని చెప్తారు. కానీ చూడండి, సియాల్దన్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో అంటే కల్కట్టా, ఇక్కడ మీకు వేలలో బయట ఆ కోర్టు బయట వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. మీకు 500 మంది పోలీసులు సంజయ్ రాయ్ అనబడే మీకు ఈ నేరగాడు ఇతని కోర్టుకు తీసుకొస్తున్నారు. ఏంటి? తీర్పు రోజు. సో దీనికోసం ఒక పెద్ద కాన్వాయ్. సో లోపలికి వచ్చిన వాడు ఏంటంటే ఇతని మీద రాళ్ళు విసిరి ఇతని కొట్టి చంపేయవచ్చు, లేదా ఇతని మీద చాలా పెద్ద దాడులు జరగవచ్చు. సో ఇన్ని ఆలోచించుకొని పోలీస్ ప్రొటెక్షన్తో లోపలికి వచ్చాడు. సో జడ్జి గారు కూడా తన జడ్జిమెంట్తో సిద్ధముగా ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్పారు? సో జడ్జి గారు ఏం చెప్పారు? నీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఆధారాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. నువ్వే ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళావు, మళ్ళీ నువ్వే కొద్దిసేపటికి బయటికి వచ్చావు, సీసీ కెమెరాలో క్లియర్గా నువ్వు కనిపిస్తున్నావు, కాబట్టి నువ్వే ఈ నేరాన్ని చేసావు అని చెప్పి ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్, 50,000 రూపాయలు జరిమానా. ఇక ఈ కుటుంబానికి తల్లిదండ్రులకు మీకు మమతా బెనర్జీ ప్రభుత్వము 17 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ జడ్జి గారు తన తీర్పును తెలియజేశారు. కానీ ఎవరూ కూడా విచిత్రం, ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి భారతదేశంలో ఒక నేరగాడికి జీవిత కారాగార శిక్షణ అంటే ఎవరు ఎప్పుడు ఇంత బాధపడ్డం అంటే ఏంటి? ఇది కరెక్ట్ కాదండి, ఇతనికి పడాల్సిన శిక్ష ఇది కాదు, ఒకటి మీరు ఉరి తీయాలి. అలాగే మీరు ఏం చేస్తున్నారు? ఇతన్ని స్కేప్ కోర్టు లాగా అంటే బలి పశువు చేస్తున్నారు. సో చాలామంది బయట తప్పించుకు తిరుగుతున్నారు, నేరము చేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు కదా, వాళ్ళ విషయంలో మీరు ఏం చేస్తారు? మాకు ఏ విధమైన న్యాయము జరగలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, మీకు అంతలాగా ఈ వ్యక్తి మీద ఇన్ని ఆధారాలు ఉండి కూడా తల్లిదండ్రులు, బయట ఉండే స్టూడెంట్స్, సోషల్ యాక్టివిస్టులు ఏం చెప్తున్నారు? మాకు తృప్తి లేదు, ఈ వ్యక్తి మాత్రమే ఈ నేరము చెయ్యలేదు, ఎంతోమంది ఇతని వెనుక ఉన్నారు. ఇతను చెప్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? రుద్రాక్షమాల అంటున్నాడు. ఆ రుద్రాక్షమాల విషయంలో సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అలాగే అంటే వీళ్ళ కోపమంతా కూడా సందీప్ ఘోష్ అనబడే ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నాడు చూసారా, ఇతని మీదేనండి. అంటే నేరము జరిగింది, కాలేజీ నుంచి ఇతనికి ఫోన్ చేశారు, ఇతను 11ంటికి మాత్రమే ఆ కాలేజీకి వచ్చాడు. అంటే ఆ క్రైమ్ సీన్ దగ్గరికి ఇతను రావడానికి 11 ఉదయం, మీకు ఎప్పుడు 9ంటికి చూశారు, 11ంటికే ఇతను వస్తున్నాడు. అడిగితే నేను స్నానం చేసుకున్నాను, పూజలు చేసుకున్నాను, ఒక 10 మందికి ఫోన్ కాల్స్ చేశాను, తరువాతే ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు. మోరోవర్ ఇతని మీద ఇవాళ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పి కేసులు మోపారు. అంటే ఈ పలానా హత్య నుంచి ఇతన్ని పూర్తిగా వీళ్ళు డైవర్ట్ చేశారు, బయట ఎక్కడికో తీసుకువెళ్ళారు, ఇతనికి హత్యకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ వీళ్ళు ఇద్దరూ కూడా ఎన్నో సందర్భాల్లో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ మమతా బెనర్జీని కాపాడడానికే సంజయ్ రాయ్ని వీళ్ళు బలిపశువు చేశారు. ఇతను ఒక వ్యక్తి మాత్రమే ఈ నేరము చేశాడు అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరు. తల్లిదండ్రులతో సహా మేము అందరము ఉన్నాము, మాకు న్యాయము కావాలి. ఇమీడియట్గా మమతా బెనర్జీ గారి వైపు నుంచి ఒక ప్రకటన, ఈ తీర్పును నేను అసలు ఒప్పుకోను, ఇది చాలా చాలా అన్యాయము, ఆ కుటుంబానికి ఇన్జస్టిస్ జరిగింది, అదే మా బెంగాల్ పోలీసులు అయ్యి ఉంటే చాలా పకడ్బందీగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు, సిబిఐ వాళ్ళు టోటల్గా దీన్ని పక్కదో పట్టిస్తున్నారు,
కారణం అడిగితే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే సిబిఐ వాళ్ళు చేస్తున్నారు. ఈ శిక్షను నేను ఒప్పుకోను. ఇది ఇతన్ని తప్పించడానికే. ఇతని వెనుక ఉన్న సెలబ్రిటీస్, విఐపీస్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కవరప్ చేయడానికే ఇలాంటి ఒక తీర్పుని జడ్జి గారు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి, మా వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి, అప్పుడే నిజాలు బయటపడతాయి. అంటే ఎప్పుడైతే పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి, విచారణలోకి వస్తారో ఆటోమేటిక్గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. అది సిబిఐ అనండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనండి, ఎన్నో చిత్రాల్లో చూస్తాం. వన్స్ వీళ్ళు ఎంటర్ అయిన తరువాత మీకు అసలు సిసలైన నిజాలు ఎక్కడా కూడా బయటికి రావు. సో ఇప్పుడు ఈ తల్లి తండ్రి ఏమంటున్నారు అంటే, ఒకే ఒక వ్యక్తి వెళ్ళి సెమినార్ హాల్లో మా కూతురుతో ఇంత దారుణంగా ప్రవర్తించి అతను బయటకు వచ్చినప్పుడు ఆ సీసీ కెమెరాను చూపించి ఇతనే నిందితుడు, వేరే ఎవరూ అక్కడ లేరు. ఇంకా చెప్పాలంటే ఎవరో ఎక్కడో ఈ జూనియర్ డాక్టర్ని హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుండొచ్చు కదా. ఆ టైంలో సంజయ్ రాయ్ అక్కడికి వెళ్ళుండొచ్చు కదా. బాబా ఇలా జరిగిందా అని భయపడి ఇతను బయటికి రావచ్చు కదా. ఇన్ని విషయాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను అడిగే ప్రశ్న, అంటే మనం కూడా ఆలోచిస్తాం కదా, మీకు ఈ హత్య జరిగిన తరువాత సంజయ్ రాయ్ దేహంలో ఉన్న గాయాలు, అతని జుట్టు, అంటే ఈ అమ్మాయి దేహము వద్ద దొరికిన జుట్టు, ఇతని దేహంలో కలిగిన గాయాలు ఎప్పుడో కాదండి, మీకు రీసెంట్లీ, మోరవర్ ఇది జరిగిన తరువాతి రోజే ఇతన్ని అరెస్టు చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పమంటారా, ఉదయం 9:30కు మీకు సెమినార్ హాల్కి వెళ్ళిన అధికారి మీకు పోలీసులకు ఇన్ఫామ్ చేసిన తరువాత మీకు రాత్రి ఎఫ్ఐఆర్ అనేది వీళ్ళు ఫైల్ చేశారండి. మధ్యలో ఏం జరిగింది అంటే వరస పెట్టి ఇలాగ ఇన్వెస్టిగేషన్ చేశాము. కానీ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తారు. దీన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. అలాంటిది వీళ్ళు చెయ్యలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఇతనిని బయటపడే ప్రయత్నాలు అనేవి చాలా పెద్ద లెవెల్లో చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, టోటల్ డైవర్షన్. సిబిఐ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మాకు సందీప్ ఘోష్తో ఎటువంటి పని లేదండి, మా దృష్టి అంతా ఈ హత్య, ఆ సెమినార్ హాల్, అక్కడ ఉండే ఆధారాలు, చాలామంది అక్కడికి వచ్చి ఈ ఆధారాలను పాడు చేయాలనే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ టోటల్గా మేము కన్విన్స్ అయ్యింది ఏంటి, సంజయ్ రాయే ఈ హత్య చేశాడు. ఎందుకంటే ఆధారాలు అవే చూపిస్తున్నాయి. అటాప్సీ అనండి, అలాగే మీకు పోస్ట్ మార్టం అనండి, ఇందులో అంతా కూడా ఆ రిపోర్ట్స్ చాలా దారుణంగా ఇతనే పని చేశాడు అనడానికి ప్రూవ్ అవుతున్నప్పుడు మేము ఇంకొకళ్ళు అంటూ ఎందుకు మాట్లాడాలి? మా పని హత్య, నేరగాడు, మేము పట్టుకున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేశాము, ఆధారాలు చూపించాము, వాళ్ళు దానికి తగ్గట్టుగా తీర్పుని ఇచ్చారు. అంటే దీని వెనుక ఎంతెంత మంది ఉన్నారు? ఇప్పుడు సంజయ్ రాయ్ మాట్లాడుతున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఒక్కటి ఫ్రెండ్స్, ఇతను వెళ్ళడము సీసీ కెమెరాలో ఉంది, బయటికి రావడము సీసీ కెమెరాలో ఉంది. సెమినార్ హాల్లో ఎటువంటి కెమెరాస్ వీళ్ళు పెట్టలేదు. ఎందుకు అంటే రెనోవేషన్ జరుగుతుంది కదా. అంటే ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అండి. అక్కడ ఈ జూనియర్ డాక్టర్ ఇరుక్కుపోవడము, ఈవిడ పని కట్టుకొని అక్కడికి వెళ్ళి ఎందుకు ఇలా చదువుకోవడము, అక్కడ ఇలా నిద్రపోవడం ఏంటి? ఎంతోమంది మిత్రుల గదులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఈవిడ సెమినార్ హాల్లో ఉంది? అక్కడ ఎందుకు ఈ సీసీ కెమెరా అనేది లేదు? ఒకవైపు మమతా బెనర్జీ, ఇంకొక వైపు బీజేపీ నాయకులు, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇవాళ ఈ జూనియర్ డాక్టర్, ఇంత దారుణం జరిగింది కదా, ఆ అమ్మాయికి ఎవరు జస్టిస్ని చూపించబోతున్నారు? జస్టిస్ ఫార్ అభయ అనండి, నిర్భయ అనండి, కానీ ఒక అమాయకపు ప్రాణం అనేది పోయింది. ఇవాళ ఇతనే అన్నా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి ఒక కేసుని ఇంతకు ముందు మనం ఎప్పుడైనా చూసామా, విన్నామా? నథింగ్ అండి. మరి దీని విషయంలో మీరేం ఆలోచిస్తున్నారు? 17 లక్షలు కాదు, ఈ తీర్పు కాదు, మాకు న్యాయము కావాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు. మరి మీ ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.